ప్రపంచ మానవులారా, తల్లి గర్భంలో చిన్న అణువు. అక్కడ దేహమే లేదు, స్త్రీ దేహం లేదు, పురుష దేహము లేదు. ఇలా బయటికి వచ్చిన తర్వాత గాఢ నిద్రలో నీకు అసలు శరీరమే లేదు. అంటే నువ్వు అశరీరి. బాడీ లేదు, మైండ్ లేదు, నిరాకారంగా ఉన్నావు. ఆకారమే లేదు. ఆకారమే లేకపోతే ఇంకా ఆకారాన్ని ఎలా పెళ్లి చేసుకుంటారో చూడండి. గాఢ నిద్రలో ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఆకారాలు లేవు కదా. ఇద్దరు పడుకున్నప్పుడు ఎవరైతే ముందు లెగుస్తారో వారికి ఆకారం కనిపిస్తుంది. వెంటనే రెండవ ఆకారాన్ని లవ్ చేస్తారు. ఉదాహరణకి నీ మనసు కంటి ద్వారా ఒక స్త్రీని చూసింది, అది పెళ్లి చేసుకోవాలని కోరుకున్నది. అప్పుడు ఏం చేయాలి? ఓ మనసా మనసా, ఆ దేహాన్ని చూసావు కదా, ఆ దేహాన్నే పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకొని ఏం చేయాలి? ఆ శరీరాన్ని లోపల పెట్టుకోవాలి. ఆ దేహం బయట ఉండకూడదు. అలా అయితే 1,00,000 మందిని పెళ్ళి చేసుకో, 1,00,00,000 మందిని పెళ్ళి చేసుకో, 100 కోట్ల మందిని పెళ్ళి చేసుకో. 100 కోట్ల మంది నా భార్యలు అనేది లోపల పెట్టుకున్నప్పుడు బయట తలంపే ఉండదు. అట్లాగే స్త్రీ అయినా సరే ఒక పెళ్ళి చేసుకోవచ్చు, 100 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, 1,00,000 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, 1,00,00,000 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. కానీ ఆ 1,00,00,000 మంది మొగుళ్ళు లోపలే ఉండాలి, బయట ఉండకూడదు. అంటే నా పెళ్ళామని కానీ నా మొగుడని తలపలే ఉండవు. మరి గాఢ నిద్రలో నిద్రపోయినప్పుడు ఎవరు ముందు నిద్రపోతే వారికి నా భర్త అనే తలపే లేదు కదా, ఆకారమే లేదు కదా, మళ్ళా భార్యకు కూడా ఆకారం లేదు కదా. మరి గాఢ నిద్రలో నా భార్య నీకు ఎందుకు గుర్తురాదు? నీ జన్మలు ఎందుకు గుర్తురాదు? యాస్ట్రల్ ట్రావెలింగ్ చేయండి. యాస్ట్రల్ ట్రావెలింగ్ గాఢ నిద్రలో ఎక్కడ ట్రావెల్ చేస్తానంటే అక్కడికి వెహికల్స్ మొత్తం ఫ్రీగా ఇస్తాను. 800 కోట్ల మంది రాకెట్ వేసుకొని చంద్రమండలం కాదు సూర్యమండలానికి వెళ్తానంటే ఇస్తాను. ఇప్పుడు ఎలన్ మాస్క్ గారు ర్యాకెట్లు తయారు చేస్తున్నట్టు అలా తయారు చేయక్కలేదు. గాఢ నిధిలో 800 కోట్ల మందికి కూడా నేను స్పెషల్ ర్యాకెట్స్ ఇస్తాను. ప్రపంచంలో కార్లన్నీ ఇస్తాను, ప్రపంచంలో రైళ్ళన్నీ ఇస్తాను, ప్రపంచంలో బస్సులన్నీ ఇస్తాను. ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. అంటే ఒక చోట నుంచి ఒక చోట ట్రావెల్ చేయాలంటే బాడీ కావాలి, మనసు కావాలి. బాడీలో ఉన్న ఆత్మ, అంతటా ఉన్న ఆత్మ ట్రావెల్ చేయదు. ఆత్మ ట్రావెల్ చేయదు. ఆత్మ సినిమా తెర లాంటిది. సినిమా తెర ట్రావెల్ చేయదు. దాంట్లో సినిమా ట్రావెల్ చేస్తుంది. అంటే సినిమా పడుతుంది, కదులుతుంది, అంతమైపోతుంది. కాబట్టి ఇలా మాయని జయించటమే. ఎప్పుడైతే కంటికి కనిపించేది ఏది కోరకపోతే నీ లోపల ఏ తలపులు పడవు. ప్రపంచాన్ని జయించిన ప్రపంచంలో కార్లన్నీ, బంగారం అంతా, వెన్నంతా, వజ్రాలంతా, భూమంతా మొత్తం నీ సొంతమైన అది ఒక ఆలోచన మాత్రమే. మళ్ళా శ్మశానికి వెళ్ళేటప్పుడు కేవలం నీ ఆలోచనలే తీసుకుపోతావు. శిశువుగా తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఒక్క ఆలోచన లేదు, ఒక్క ఎంటుక లేదు. మరి మరణించేటప్పుడు ఎంటుకలన్నీ మర్చిపోతున్నావా? కానీ ఎంటుకనగా తలపులు తీసుకొని పోతున్నావు. అంటే ఒక ఎంటుక కన్నా తలపులే డేంజరు. ఇప్పుడు నా చేతిలో ఒక ఎంటుక ఉన్నది. ప్రపంచంలో బంగారం అంతా ఇచ్చినా నాకు ఈ ఎంటుకే గొప్పది. ఎందుకంటే ప్రపంచంలో బంగారము కరెన్సీ నా దగ్గరికి ఇస్తే ఎంతోమంది వచ్చి దీన్ని కొట్టి చంపి తీసుకెళ్తారు. లేదా ఊరికినైనా నాకు శ్రమే కదా. కాబట్టి ఒక తెల్ల వెంట్రుకు కూడా శ్మశానానికి తీసుకుపోవట్లేదు, తలపులు తీసుకొని పోతున్నారు. ఆ తలుపులే మెలకువల్లోనే వదిలేస్తే జీవన్ముక్తుడు. జీవన్ముక్తి అంటే ఏమీ లేదు, ఆలోచన రహిత స్థితే జీవన్ముక్తి. ఈ దేహం పడిపోతే అదే విదేహముక్తి.